లేదు. ఇది చాలా ప్రజాస్వామిక స్వభావం కలిగినటువంటి రాజ్యాంగం అని మాట్లాడుకుంటాం. ఒకవైపు వాస్తవమే కావచ్చు కాక, కానీ అదే ప్రజాస్వామ్యాన్ని మింగేసేటువంటి అధికారం కూడా రాజ్యాంగం ఇస్తున్నది. ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి ఏ అధికరణ కింద ప్రకటించింది? రాజ్యాంగంలో ఉన్నటువంటి 352 అధికరణ లేఖలో ఆర్టికల్ 352 అంటారు. ఆ ఆర్టికల్ 352 ఆసరా చేసుకొని అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. కనుక అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఇందిరా బాగా. అది రాజ్యాంగబద్ధమైందా కాదా? అంటే మరి కాన్స్టిట్యూషన్ లోనే ఉన్నదా? కాన్స్టిట్యూషన్ లో రాజ్యాంగంలో 352 అధికరణ ఉంది. ఆ అధికరణ ప్రకారంగా ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే దేశంలో ఇంటర్నల్ గా పెద్ద డిస్టర్బెన్స్ ఉన్నది, అల్లకల్లోలమవుతున్నది దేశము. అటువంటి స్థితిలో ఎమర్జెన్సీ అనేటువంటిది, అత్యవసర పరిస్థితి అనేటువంటిది కూడా ప్రకటించవచ్చు. అది రాజ్యాంగమే ఇస్తున్నది. ఇప్పుడు చిన్న మాట మాట్లాడుతున్నాం నేను, ఎందుకంటే మొదలుపెట్టేది రాజ్యాంగం గురించి. ఇక్కడ అందరం ట్రేడ్ వాళ్ళలో మనకు సమ్మె చేసే హక్కు ఉందా లేదా? ఉంది కదా, సమ్మె చేసే హక్కు. సమ్మె చేసే హక్కు మనం అప్పుడప్పుడు ప్రదర్శన చేసినప్పుడు ఏమంటాం? ఇది చట్టబద్ధమైన హక్కు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. రాజ్యాంగం ఇంకోటి చెప్తాం, సమ్మె నిషేధించే హక్కు కూడా ఇస్తాడు. ఇది ఎట్లా? ఒక పక్క హక్కు ఇస్తున్నట్టే ఉన్నది, మరో పక్క నిషేధించే హక్కు కూడా పాలకులకు రాజ్యాంగం కూడా ఇస్తుంది. ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఉన్నది అనుకో, ఎస్మా ఉన్నది. అది ఏం చేస్తుంది? ఎస్మా సమ్మె నిషేధిస్తుంది. ప్రభుత్వం ప్రకటిస్తారు, ఇవో ఫలానా ఎస్టాబ్లిష్మెంట్, ఫలానా ఫ్యాక్టరీ అది అత్యవసర సరుకుని తయారు చేసేటువంటి కంపెనీ కాబట్టి ఆడ సమ్మె నిషేధం. ఇది చట్టబద్ధమే కదా, రాజ్యాంగబద్ధమే కదా. దానికోసం ఏంటంటే ఒక రకమైనటువంటి వైరుధ్యం మన రాజ్యాంగంలో లేదా అంటే ఉన్నదనేటువంటిది చెప్పాలి. ఒక పక్క ప్రజల హక్కులు వీటన్నిటి గురించి ప్రస్తావన ఉంటుంది, అదే సమయంలో వాళ్ళు వాటిని కాలరాచినటువంటి పద్ధతుల్లో కూడా కొన్ని అధికారులు ఉన్నది అనేటువంటి కూడా ఈ సందర్భంలో తీసుకోవాలి. సరే, మన గత అత్యవసర పరిస్థితి, ఈ అత్యవసర పరిస్థితి ఇందిరాగాంధీ ఏదైతే ఆర్టికల్ 352 కింద ప్రకటించిందో ఏం జరిగింది? దాని ద్వారా గత సంవత్సరం ఈ టైం కల్లా దేశంలో అనేక మంది రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అనేక ప్రతిపక్ష పార్టీలు కాకుండా ఎంఎల్ పార్టీలు, కమ్యూనిస్టులు, వీళ్ళందరినీ కూడా 25వ తారీఖు మధ్యరాత్రి ప్రకటించింది. అసలు పొద్దున్నే అందరి ఇళ్లకు పోయి నాయకులు మూసేసి చేయించి దేని కింద జైళ్ళలో వేసింది? ఆ కాలంలో ఒక నల్ల చట్టం ఉంది, నల్ల అని పదం వాడవలే కానీ ఒక నిరంకుశ చట్టం, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్టే కాకుండా ఇంకో చట్టం కూడా ఉంది, డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ అని. ఈ 2 చట్టాల కింద లక్షల సంఖ్యలో దేశంలో ఉన్నటువంటి రాజకీయ కార్యకర్తల్ని జైల్లో నిర్బంధించినటువంటి కాలం అత్యవసర. 352 అధికారుల గురించి నేను మాట్లాడాను. అదే సమయంలో ఏంటంటే 358, 59 అధికారులు కూడా ఆసరా చేసుకొని ప్రెస్ పైన సెన్సర్షిప్ చేసింది. ఏ రకమైనటువంటి, ఎందుకంటే మన దేశంలో అప్పుడప్పుడు మాట్లాడుతుంటుంది, ఈ కాలంలో ఎక్కువ మాట్లాడుతున్నాం. బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత ఎక్కువ దాని గురించి ప్రస్తావించింది. జీవించే హక్కు ప్రతి మనిషికి ఉందా లేదా? ఉంది కదా, జీవించే హక్కు. జీవించే హక్కుని మోడీ ప్రభుత్వం కాలరాస్తున్నదని మాట్లాడుతున్నాం. ఆనాడు కూడా జీవించే హక్కుని కాలరాచేటువంటి పద్ధతుల్లో ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అది ఏ అధికారుల కింద? 358 ఆర్టికల్ ఉంది, 359 ఆర్టికల్ ఉంది. వాటి ప్రకారంగా ఒకవేళ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అంటే దేశంలోనే ఆంతరంగికంగా కల్లోలం ఉంటే, డిస్టర్బెన్స్ అంటే కల్లోలం ఉన్నది అని ఆ ప్రభుత్వం భావిస్తే చాలు, అది ఈ రకమైనటువంటి పరిస్థితి అత్యవసర పరిస్థితి ప్రకటించవచ్చు. ప్రెస్ స్వేచ్ఛ తొలగించవచ్చు. సెన్సర్షిప్ అంటే ప్రెస్ ఏది రాయాలన్నా కూడా
వాళ్ళు ప్రభుత్వాన్ని గుర్తించుకోవాలి. ఈ రాష్ట్ర ఈ రిపోర్ట్ రాష్ట్ర ఇది పబ్లిష్ చేయవచ్చా లేదా అనేటువంటి సెన్సర్షిప్ వచ్చింది. ఈ అధికారుల కిందనే ఈ నిరంకుశ చట్టాల కింద అనేక మంది యొక్క స్వేచ్ఛని బంధించం. మన ఆంధ్ర రాష్ట్రంలో రచయితల దగ్గర నుంచి తీసుకొని విద్యార్థి నాయకుల దగ్గర నుంచి తీసుకొని విమెన్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అందరినీ కూడా జైల్లో నిర్బంధించినటువంటి కాలం అత్యవసర పరిస్థితి. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం ఈరోజు నేను చెప్పానే నిన్నటి మధ్యరాత్రి అమ్మగారు ప్రకటించిన అత్యవసర పరిస్థితి మొదటి నుంచి మొదలైనవి. అందరి ఇళ్లలో దేశవ్యాప్తంగా పోలీసులు పోపుడు, పలువురు ఓట్లు, కార్యకర్తల నాయకుడిని తీసుకుపోయి జైల్లో పడేసారు. ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది కూడా ప్రస్తావించారు. ఒక విషయాన్ని మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. దేశంలో సమాజంలో ఏ ప్రక్రియ జరిగినా ఏ పరిణామం జరిగినా దీనికి ఎక్కడో ఒక ఆర్థిక మూలాలు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అత్యవసర పరిస్థితి అనేటువంటి అదికే పరిణామం. అప్పటికీ దేశంలో పార్లమెంట్ నడుస్తున్నది, మనం ఊరేగింపు తీసుకోగలుగుతున్నాము, మీటింగ్లు పెట్టుకోగలుగుతున్నాము, పత్రికా స్వేచ్ఛ ఏదో కొత్త గొప్ప ఉన్నది. ఇవన్నీ హరించి వేయబడ్డాయి ఎమర్జెన్సీ కాలం. మరి ఇటువంటి ప్రక్రియకి పూనుకోవడానికి మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడో ఒక దగ్గర ఆర్థిక మూలాలు ఉంటాయి అనేటువంటి సూత్రాన్ని కూడా పెట్టుకోవాలి. నిజంగానే ఆ కాలంలో 71, 72, 73, 74 ఈ 5-6 సంవత్సరాల కాలంలో దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. ఆ కాలంలో పెద్ద ఆ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అంటే అర్థమైంది. ఒక పక్క నిరుద్యోగ సమస్య మరి చాలా తీవ్రంగా ఉంది. దేశంలో దారిద్ర్యం కింద దేశంలో దారిద్ర్యం రేఖ కింద ఉన్నటువంటి వాళ్ళు 150 మంది ఉన్నారు. 50% దేశంలో ఉన్నటువంటి జనాభా దారిద్ర్య రేఖ కిందనే ఉండదు. ఉప్పు లేదు, ఒక చెత్త లేదు. దారిద్ర్య రేఖ కింద ఉన్నటువంటి వాళ్ళ పర్సంటేజ్ 50%. ఇన్ఫ్లేషన్ పెరిగింది, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. ద్రవ్యోల్బణం పెరగడం అంటే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగింది. మన అట్టుకుంటే కలపతల్లో ఆకాశాన్ని నట్టుకునే అటువంటి స్థితి ఆ కాలంలో ఉంటే ఎవరికైనా జ్ఞాపకం ఉంటే 73, 74 కాలంలో మన పీడిఎస్ లాంటి సంస్థ కూడా అధిక ధరలపైన ఆందోళన చేసింది. బస్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా ఆందోళన చేయడంగా కూడా చాలా మంది జైలు పాల్గొన్నాయి. ఇది 75 కంటే పూర్వం ఉన్నటువంటి సన్నివేశం. నిరుద్యోగ సమస్య తీవ్రమవుతున్నది, ఆకలి దారిద్ర్యం పెరుగుతున్నది. రైట్. అదే రకంగా ఏంటంటే నిత్యావసర వస్తువులు అనేటువంటి వాటి ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి ఒక కాలంలో ఆర్థిక మూలాలు ఇక్కడ ఉంటాయి. చెరగొట్టి ఊరుకుంటారా? ప్రజలకు ఊరుకోరు కదా. వాళ్ళ బతుకోతో కొద్ది గొప్ప నిలబెట్టుకోవడానికి వీధుల్లోకి వస్తారు కదా. అట్లా వీధుల్లోకి వచ్చినటువంటి కాలం కూడా అదే. నీ జ్ఞాపకం ఉంటే ఇప్పుడు కామెంట్స్ ఉంటారు కాబట్టి నేనే ఒక ప్రశ్న వేస్తా. 1974 మే మాసంలో దేశాన్ని మొత్తం కొంచెం కుదికి వేసేటువంటి సమ్మె ఏం జరిగింది? 1974 మే నెలలో, అంతేనా? రైల్వే సమ్మె కదా. రైల్వే సమ్మె జరిగింది మే మాసంలో, దేశవ్యాప్తంగా జరిగింది. ఆ దేశవ్యాప్తంగా జరిగినటువంటి రైల్వే కార్మికుల సమ్మెకు విద్యార్థి సంఘాలు కూడా మద్దతును ప్రకటించినాయి. ఆ సందర్భంగా పీడిఎస్ కూడా అరెస్ట్ అయినటువంటి చరిత్ర కూడా. అది ఒక రకంగా మొత్తం అతలాకుతలం చేసి రైల్వే సమ్మె అంటే చిన్నది కాదు కదా. ట్రైన్ ఆగిపోతే ఏమైంది? రైలు అంటే ఆగిపోయినాయి దేశంలో. సరుకులు దొరకడం కష్టం, మనం మార్కెట్ నడవడం కష్టము, ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం అవుతుందా లేదా? ఆ రకమైనటువంటి పరిస్థితి ఎమర్జెన్సీ ప్రకటించడానికి ముందు ఉన్నది. నేపథ్యం అది. అంటే నేను చెప్పదలుచుకున్నది ఆర్థిక మూలాలనే ఎమర్జెన్సీ ప్రకటించడానికి ఒక నేపథ్యం ఉన్నది. ఒక మాటలో చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ చాలా దరిద్రమైనటువంటి స్థితిలో దేశ ఆర్థిక వ్యవస్థ ఉన్నది. దాని పర్యవసానంగా ప్రజల సమస్యలు చాలా తీవ్రతరం అవుతున్నటువంటి కాలం, దాని పర్యవసానంగా ప్రజలు వీధుల్లోకి వస్తున్నటువంటి కాలం.
రాజకీయ రంగంలో పోరాటాలు కూడా నడుస్తున్నటువంటి కాలం. దేశవ్యాప్తంగా ముఖ్యమైనటువంటి ఉద్యమాలు ఏంటి ఆ కాలంలో? ఎమర్జెన్సీ రాక ముందు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్యమాల్లో ఒకటి నేను ఇప్పుడు చెప్పినటువంటి రైల్వే కార్మికుల సమ్మెనే కాకుండా గుజరాత్ లో పెద్ద ఆందోళన జరిగింది. మోడీ గారి రాష్ట్రం కదా, గుజరాత్ లో ఒక పెద్ద ఆందోళన జరిగింది. బీహార్ లో కూడా పెద్ద ఆందోళన జరిగింది. దేనికి వ్యతిరేకంగా? కరప్షన్ కి వ్యతిరేకంగా, నిరుద్యోగానికి వ్యతిరేకంగా. మాకు ఉద్యోగాలు కావాలని యువకులు విద్యార్థులు వీధుల్లోకి వచ్చి చాలా మిలిటెంట్ గా పోరాటాలు చేసినటువంటి కాలం కూడా. జయప్రకాష్ నారాయణ పేరు విన్నారు కదా, మహాత్మా గాంధీ పేరు అయితే ఎంత కాదనే కాబట్టి వింటారు. చిన్నప్పటి నుంచి గుడిలో పెట్టుకున్నారు, ఆయన పేరు ఒకటి కదా. అదే రకంగా జయప్రకాష్ నారాయణ అనేటువంటి ఒక సర్వోదయ నాయకుడు ఉన్నాడు. ఆయన నాయకత్వాన పోయి బీహార్లో గుజరాత్ లో జరిగినటువంటి యువజన విద్యార్థుల ఆందోళన కూడా, ఆ ఆందోళన ప్రధానంగా నిరుద్యోగానికి వ్యతిరేకంగా, కరప్షన్ కి వ్యతిరేకంగా జరిగినటువంటి ఆందోళన. రాజకీయ రంగంలో ఇటువంటి పోరాటాలు కూడా ఉన్నాయి, ఆర్థిక మూలాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఇటువంటి పోరాటాలు కూడా నడుస్తున్నాయి. ఇంకోటి ముఖ్యమైనటువంటిది ఏంటంటే త్వరితగతం చేసినటువంటిది, అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి త్వరితగతం చేసినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి న్యాయ వ్యవస్థ తాలూకు సమస్య వచ్చింది. అదేమిటి అంటే రాజీ కూడా ప్రస్తావించారు. 1971 పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఇందిరామ్మ కూడా పోటీ చేసింది. యాడికెళ్ళి పోటీ చేసింది? ఎంపీ కొరకు ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీ అనేటువంటి నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీ గారు కూడా పోటీ చేశారు, గెలిచింది. ఈమెకు ప్రత్యర్థిగా ఎవరున్నారు? ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజనారాయణ అనేటువంటి ఒక సోషలిస్ట్, ఆయన ఈమెకు ప్రత్యర్థిగా ఉంటాడు. 71లో జరిగిన ఈ రాయబరేలీ ఎన్నికల్లో ఇందిరాగాంధీ గెలిచింది. అయితే ఈ రాజనారాయణ ఏం చేసిందంటే ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి అలహాబాద్ హైకోర్టుకు పోయి ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఇందిరమ్మ గెలవడము వాస్తవానికి న్యాయసమ్మతంగా ఆమె గెలవలేదు, అన్ని దందాలు చేసింది. ఒక చట్టం ఏదైతే ఉంటుందో ఎలక్షన్లకు సంబంధించింది దాన్ని ఉల్లంఘించే గెలిచింది అనేటువంటి పద్ధతిలో ఆయన ఒక పిటిషన్ ఆడ దాఖలు చేసింది. అది ఎప్పుడు 71-72 దాఖలు చేసింది. అది విచారణ జరిగి 75లో ఎమర్జెన్సీ కంటే జస్ట్ ఒక 10 రోజులు ఎమర్జెన్సీ 25 ప్రకటిస్తే, అత్యవసర పరిస్థితి ఇందిరాగాంధీ 25 ప్రకటిస్తే, జూన్ 12వ తారీఖుకి 4 సంవత్సరాల తర్వాత అలహాబాద్ హైకోర్టు ఏదైతుందో ఈ విషయం పైన ఒక తీర్పు ఇచ్చింది. అవును, ఇందిరాగాంధీ దందా చేసింది, పొరుగు భాషలో చెప్తున్నారు, దందా చేసింది, ఆమె అన్యాయంగా గెలిచింది, చట్టాన్ని ఉల్లంఘించి గెలిచింది అనేటువంటి పద్ధతిలో అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఇక ఆ తీర్పుతోటి మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతుందో అది కింద మీద అయిపోయింది. అంటే అది చెల్లదు అనేటువంటి పద్ధతులు అన్న తర్వాత ఒక్క నిమిషం కూడా ఆమెకు ప్రైమ్ మినిస్టర్ గా ఉండడానికి వీల్లేదు. ఆమె ప్రైమ్ మినిస్టర్ గా ఉండలేదు. ఇది అన్యాయంగా నువ్వు గెలిచడం అన్న తర్వాత నువ్వు ఇంకా సీటు మీద ఎక్కడ కూర్చుంటావు అనే ప్రశ్న రాదా? వస్తుంది కదా. అందుకోసం ఇందిరాగాంధీ ఏం చేసింది? ఈ అలహాబాద్ హైకోర్టు తీర్పుని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టులో అప్పుడు జనరల్ గా కొంత ప్రగతిశీల భావాలు ఉన్నటువంటి జడ్జులు ఒక కాలంలో ఉండేది, ఎత్తినా దొరుకుతలేదు కానీ ఒక కాలంలో ఉండేది, జస్టిస్ కృష్ణయ్య ఉండేది. ఆ సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈమె పోయింది స్టే చేయడానికి, ఆ తీర్పు పైన స్టే చేసుకోవడానికి పోయింది. అయితే కండిషనల్ స్టే ఇచ్చింది ఆ సుప్రీంకోర్టు. ఏం స్టే ఇచ్చింది? కండిషనల్ స్టే అంటే నువ్వు ప్రైమ్ మినిస్టర్ గా ఉండొచ్చు కానీ నీకు ఓటింగ్ హక్కు లేదట. ఓటింగ్ ఏదంటే దాదాపు అధికారాలను ఉంచుకోవడం కదా. నువ్వు పార్లమెంట్ లో కూర్చుంటే ప్రైమ్ మినిస్టర్ చేయలేకపోతే కదా, ఓటింగ్ హక్కు లేదు నీకు అన్నట్టు ఆ తీర్పు ఇవ్వడంతో ఇక ఇందిరాగాంధీకి వేరే మార్గం లేకుండా, తన అధికారాన్ని రక్షించుకోవాలంటే వేరే మార్గం లేకుండా ఈ రాజ్యాంగంలోనే ఉన్నటువంటి ఈ అధికారం నేను ఏదైతే ముందు ప్రస్తావించానో ఆర్టికల్ 352 ఏదైతే ఈ ఆర్టికల్ 352 ద్వారా ఈ అత్యవసర పరిస్థితి ప్రకటించింది అనేది మనం చూసుకోవాలి.
ఎందుకంటే అనంలో ఒకసారి మనం 74 సంవత్సరం మనం ముందుకు చేసుకొని ఒకసారి చూస్తే రకరకాల పోరాటాలు జరిగినాయి అనేటువంటి నేను చెప్పాను. పోలీసులు కూడా పోరాటం చేసిందే, పోలీసులు కూడా వీధిలోకి వచ్చారు. అన్నిటికంటే ఫేమస్ ఏంటి, ఉత్తరప్రదేశ్ పిఎసి ప్రొవిజనల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ అనేటువంటి ఒక కంటింజెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా వీధిలోకి వచ్చారు. అంటే సైన్యంలో కానీ తిరుగుబాటు జరిగితే ఎట్లుంటుందో మీరు అర్థం చేసుకోవాలి కదా. సాధారణ ప్రజలు పోరాటం చేయడం ఒక ఎత్తు అయితే, ఆయుధాలు ధరించినటువంటి పోలీసులు సైన్యం వాళ్ళే విధుల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుంటే అది ఎంత ఎంత రకమైనటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చేటువంటి పోరాటం అటువంటివి కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి అనేటువంటిది ప్రకటించింది. ఇది దానిపైన చాలా డిబేట్ ఉన్నది. ఎవరైనా లాయర్లు ఇక్కడ ఉంటే చాలా డిబేట్ కూడా చేస్తుండొచ్చు. ఇది కాన్స్టిట్యూషనల్ కాదా అనేటువంటి ఒక విషయం పక్కన పెట్టిన, కాన్స్టిట్యూషన్లోనే ఈ వైవిధ్యాలు ఉన్నాయి కాబట్టి, రాజ్యాంగంలోనే ఇటువంటి వైవిధ్యాలు ఉన్నాయి కాబట్టి దాన్ని పాలకులు ఉపయోగించుకున్నారు. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. అయితే అది ప్రకటించిన తర్వాత ఏమైంది, నేను ముందు చెప్పాను. ప్రకటించిన తర్వాత అనేక మంది రాజకీయ నాయకుడిని జైలేసి, ఇగో ఇప్పుడు ఉన్నటువంటి పట్టుకున్నాడు బీజేపీ నాయకుడు ఎన్టీఆర్ వారి దగ్గర నుంచి తీసుకొని అటల్ బిహారీ వారి ఒకకాలం జైలు కానీ అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వాళ్ళని అందరినీ కూడా జైలు చేసింది. అప్పుడు మిలిటెంట్ ట్రేడ్ నాయకుడు ఉండే जॉर्ज फर्नांडिस पेर इधर जॉर्ज फर्नांडिस का नाम तो सुने ना सर, याद है ना? इन्हें भी ना क्या क्या तो जॉर्ज फर्नांडिस लांటి సోషలిస్ట్ ఆయన ఒక మిలిటరీ ట్రేడ్ నాయకుడు, రైల్వే సమ్మెకు నాయకత్వం వహించినటువంటి నాయకుడు. అకౌంట్ కూడా అంటే ఒక మాటలో చెప్పాలంటే పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల నాయకులందరినీ కూడా జైలు వేసి పడేసినాయి. సరే, పార్లమెంట్ పార్టీల గురించి ఒక నిమిషం పక్కన పెట్టిన, ఇక మనం ఏమయ్యాము, వామపక్ష పార్టీలు కానీ లేదా కమ్యూనిస్ట్ విప్లవ పార్టీలు, మనలాంటి సిపిఐఎంఎల్ పార్టీ, మన పార్టీలు ఏమైనాయి, మన పార్టీల నాయకులు కేవలం జైల్లోనే పెట్టలేదు, పాలకు కాల్చి చంపినటువంటి ఘటనలు ఆ కాలంలో విపరీతంగా పెరిగినటువంటి. జార్జ్ ఫెర్నాండెస్ నుంచి కాల్చి చంపలేదు, అటల్ బిహారీ వాజ్పేయిని కాల్చి చంపలేదు. కానీ కమ్యూనిస్ట్ విప్లవకారులు ఎవరైతే వాళ్ళని మాత్రము జైలు నొక్కడమే కాకుండా, చిత్రహింసలు పెట్టడమే కాకుండా కాల్చి చంపినటువంటి ఉదంతాలు అనేక ఉన్నాయనేటువంటి ఒక లెక్క ప్రకారంగా ఎమర్జెన్సీ ఎంతకాలం ఉందండి? జూన్ 25 నుంచి తీసుకొని ఇప్పుడు 50 సంవత్సరాలు ఉన్నది ఎంతకాలం? 21 మాసాలు, 21 months ఫ్రమ్ జూన్ 25 టు మార్చ్ 21, 1976. 1976 మార్చ్ 21వ తారీఖు వరకు కూడా మార్చ్ 21 1977 75లో ప్రకటిస్తే జూన్లో ఎమర్జెన్సీ ఎప్పుడు ఎత్తివేయబడ్డది? ఎప్పుడు ఎత్తివేయబడ్డది అంటే 1977 మార్చ్ నెలలో, మార్చ్ 21వ తారీఖున ఎత్తివేయబడ్డది. ఎందుకు ఎత్తివేయబడ్డది? ఎందుకంటే ఎన్నికలు జరిగినాయి, కాంగ్రెస్ పార్టీ తుక్కుగా ఓడిపోయింది కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ఒక కలవర గంప ఉంటాయి. జనసంఘ అనే పార్టీ ఈనాడు బీజేపీ పార్టీ, అప్పుడు జనసంఘ అనే సోషలిస్ట్ పార్టీ ప్లస్ లోక్ క్రాంతి దళ్ అని ఒక కలవర గంప అంతా కూడా కాంగ్రెస్ వ్యతిరేకతతోటి, ఎమర్జెన్సీ వ్యతిరేకతతోటి ఒక కూటమిగా జనతా పార్టీ అనేటువంటి ఏర్పడి, అట్లా ఆ ఎన్నికలో జనతా పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దాని పర్యవసానం ఎమర్జెన్సీని ఎత్తివేయడం అనేటువంటి జరిగింది. సరే, ఆ 21 నెలల కాలంలో ఇక మన తెలుగు భూమి ఎక్కువ ఉండే అనేది కోరేటువంటి చెప్తాను. ఎందుకంటే అనుభవాలు ఒక్కొక్కరికి చాలా ఉండవచ్చు. మన అనుభవాల కంటే సమిష్టి అనుభవాలు ఎక్కువ. ఆ సమిష్టి అనుభవాలు వ్యక్తుల అనుభవాలు కూడా కొంత ఉంటే ఎమర్జెన్సీ ప్రకటించిన కొన్ని మరుసటి రోజే నేను ముందు చెప్పాను. 26వ తారీఖు పొద్దున్నే మాలాంటి వాళ్ళు చాలా మందిని ఇళ్ళ నుంచి వెళ్ళిపోయారు. అరే, ఎందుకు వెళ్ళిపోయింది? మీరు ఆయన ఇళ్ళ ఉండొచ్చు కదా. మీరు
ఎలా ఉంటే పని చేయొచ్చు కదా, పీడిఎస్లో పని చేస్తున్నారు, పార్టీలో పని చేస్తున్నారు అంటే వేసుకోవచ్చు కదా అంటే అటువంటి పరిస్థితి లేదు, అత్యవసర పరిస్థితి అయితే నేను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు. అందుకోసం అప్పుడు పార్టీ కూడా అనుకున్నది ఏంటి, ఎవరైతే బహిరంగంగా ఉన్నటువంటి నాయకులు ఉన్నారో, ఎక్స్పోజ్ గా ఉన్న నాయకులు ఉన్నారో వాళ్ళందరూ రహస్య జీవితానికి వెళ్ళిపోవాలి అని అన్నారు. అట్లా అనేక మందిని ఈ ఊళ్ళ పోటీ తిరుగుతూ ఏదో ఊరేగింపులో నినాదాలు ఇచ్చుకుంటూ మీటింగ్లు పెట్టుకుంటూ మాట్లాడుకున్నటువంటి వాళ్ళందరం కూడా మీటింగ్లు బంద్, ఊరేగింపులు బంద్, జెండాలు పట్టుకున్న బంద్, రహస్య జీవితంలోకి వెళ్ళి. ఇక రహస్య జీవితం అంటే ఏంటి, పోలీసులు దొరకదు, శత్రువులు దొరకదు. మరి ఏం చేయాలి, పని చేయాలి, జనంలోనే పని చేయాలి, రహస్యంగా ఊరుకుంటూ జనంలోనే పని చేయాలి అనేటువంటిదే ఆ కాలంలో ఎక్కువ ఎమ్మెల్యే పార్టీలకు సంబంధించినటువంటి శ్రేణులు, నాయకులు ఆ రహస్య పని విధానం అనేటువంటి దాంట్లోనే బహిరంగంగా లేరా అంటే బహిరంగ కొందరు ఉంటారు, కానీ ఎక్కువ మంది రహస్య జీవితంలో అవసరాన్ని నెట్టబడి ఆ పరిస్థితి నెట్టింది. సరే బహుశా ఎస్సీ కూడా తన అనుభవం చెప్తాడు, ఝాన్సీ కూడా తన అనుభవం చెప్తుంది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. ఎందుకు భయంకరమైనటువంటి పరిస్థితి అంటే మాలాంటి మీకు స్వేచ్ఛగా తిరిగేటువంటి వాళ్ళకి ఒక రూమ్ లో ఉండడం, నువ్వు చీకటి పడ్డ తర్వాత బయటికి రా అంటే ఎట్లుంటుంది దేశం, ఎట్లుంటుంది తుమారు. నువ్వు లేస్తే సైకిల్ వేసుకొని ఆ కాలేజ్ పోయి ఈ కాలేజ్ పోయి విద్యార్థులు ఆర్గనైజ్ చేసిన నువ్వు రూమ్ లో ఉంటూ చీకటి పడ్డ తర్వాత బయటికి రమ్మన్నాడు. చీకట్లో మొత్తం కనిపిదా మాది అనుకున్నట్టున్నాం, కానీ అదే పాటించి ఒక నుంచి సాయంత్రం వరకు ఉంటే సాయంత్రం కొంత చీకటి పడగానే సైకిల్ వేసుకొని ఆ హాస్టల్లో ఈ హాస్టల్లో ఆ బస్తీయో ఈ బస్తీయో పోయి ప్రజలతో సంబంధాలు పెట్టుకుని చేస్తూ వచ్చి. సరే, కానీ జరిగింది ఏంటంటే ప్రకటించిన వెంటనే చాలా మంది మన కాంగ్రెస్ అరెస్ట్ అయ్యారు. చాలా మంది పీడిఎస్ నాయకులు ఎవరైతున్నారో చాలా మంది నగరంలో ఉన్నటువంటి నగరానికి సంబంధించి మాట్లాడతారు. నగరంలో ఉన్నటువంటి చాలా మంది మన పార్టీ నాయకులు, పీడిఎస్ నాయకులు అరెస్ట్ అయ్యారు. వాళ్ళు ఏ చట్టం కింద అరెస్ట్ అయ్యారంటే ఇవో నేను చెప్పాను, నీసా మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అనేటువంటి చట్టం ఏదైతుందో, నిరంకుశ చట్టం ఏదైతుందో ఆ చట్టం కింద అరెస్ట్ చేయబడ్డారు. అంటే అనేక మంది అరెస్ట్ చేయబడ్డారు. వాటిలో నేవి ఒకటి ఏంటి, కొంత ఆ కాలంలో అరెస్ట్ అయ్యారు, రాష్ట్ర జీవితం గడుపుతున్నప్పుడే అరెస్ట్ అయ్యారు. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేక ప్రస్తావిస్తాను. మొత్తానికి ఏంటంటే మన పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి రంగంలో పనిచేసేటువంటి వాడు, రైతాంగ రంగంలో పనిచేసేటువంటి వాడు, పార్టీ నాయకులు కూడా అరెస్ట్ కాబట్టమే కాదు, అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్లో రోజుల తరబడి చిత్రహింసలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళే కాదు, ప్రతిపక్ష పార్టీలు అంతా చిత్రహింసలేని పెట్టే పోలీస్ స్టేషన్ కొంత రైళ్లు వచ్చినాయి. కానీ బట్ ఎంఎల్ పార్టీలకు సంబంధించినటువంటి వాడు, పీడిఎస్యు, ఆర్ఎస్యు లాంటి సంస్థలకు సంబంధించినటువంటి నాయకుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్ నగరంలో పోలీస్ స్టేషన్లో పెట్టలేదు. వాళ్ళ పోలీసులకు ఉన్నటువంటి కొన్ని స్థావరాలు ఉంటే అక్కడ తీసుకుపోయి తుక్కు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, రోజుల తరబడి తుక్కు కొట్టినటువంటి ఏమడక వస్తుందా సరే, ఈ విషయాన్ని నేను కొంత వివరిస్తే, ఎందుకంటే 50 సంవత్సరాలు అంటే 2 జనరేషన్లు దాటిపోయినాయి కదా. 25 సంవత్సరాలకు ఒక జనరేషన్ అనుకుంటారు. ఒక ఏమంటారు జనరేషన్ అంటే ఒక తరం 2 తరాలు దాటిపోయి. సరే, కొంత అనుభవాలు పంచుకోవాలని అనిపిస్తుంటది, కానీ ఈ అనుభవాలు పంచుకుంటే ఊరికే వ్యక్తిగత శుద్ధి కొడుతున్నారా అనేటువంటి భయం కూడా నాకు దాన్ని కూడా బోధించుకోలేదు. కానీ కొన్ని గుణపాఠాలు ఏంటి అప్పుడప్పుడు నేను మా పిల్లలతో అప్పుడప్పుడు నేను మన పిల్లలతో అనుకుంటాను, నాన్న అరెస్ట్ అయిపోయిన మాట ఏంటి మరి బిర్యానీ తెప్పించుకోండి, సాయంత్రం కాదు బయటకు ఉంటాడు అంతే కదా. పిల్లలు అదే పరిస్థితి, ప్రదర్శన చేస్తాం, అరెస్ట్ అవుతాం, సాయంత్రం కదా బయటకు వస్తామనే స్పష్టత మనకు, ఒక్క రాత్రి కూడా పోలీస్ స్టేషన్లో పడతామనే స్పష్టత మనకు. అది వచ్చేసి చాయ్ ఇస్తాడు, బయటకు ఒక్కసారైనా జైలు పోవద్దా, ఈసార్లు అరెస్ట్ అవుతారు, ఒక్కసారి 2 రోజులు జైలు పోండి అంటే మా అత్యవసర పరిస్థితి కాదు. అనేక మంది అలాంటి
నాకేం పెద్ద ఇది జరగలేదు కానీ నేను ఆంధ్రజ్యోతి ఏదో పెట్టి ఏదో సిటీ ఎడిషన్ ఏదో ఫోటో పెట్టి నా అమ్మ మీద రాసి కానీ దాని తప్పుదని ఏదో విపరీతంగా 3 నెలలు పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెట్టి అంత చిత్రహింసలు చంపేసినాయి కానీ 3 నెలలు పెట్టి 2 రోజులు పెట్టింది చిత్రహింసలు ఈ అంత పక్కపానమే ఏడగొట్టినవారు ఒకరికి కానీ పెట్టలేదు కానీ 3 నెలలు కస్టడీలో పెట్టుకున్నారు. అది నేను విలేకరాలతో చెప్పినాను. 3 నెలలు పోలీస్ స్టేషన్లో ఉన్నా పోలీస్ స్టేషన్ నుంచి ఎప్పుడు జైలు పోతాను అనేటువంటి నాకు కూడా ఉన్నది. జైలుకి పోతే స్వర్గం కాదు, పోలీస్ స్టేషన్ పోతే నరకం. వాడు మళ్ళీ ఎప్పుడు ప్రశ్నలు వేస్తాడు, ఎప్పుడు తుప్పు పడతాడు అనేటువంటి ఆందోళన ఉంటుంది కదా. అప్పటికే జైల్లో మనోడు చాలా మంది కాంగ్రెస్ పెద్దోడు రచయితలు, విరసం నాయకుడు, పార్టీ నాయకుడు, కొందరు ట్రేడ్ నాయకుడు అందరూ బషీరాబాద్ జైల్లో చంచల్గూడ జైల్లో ఉన్నారు. ఏమన్నా ఎప్పుడు ఇస్తారు ఆ జైలుకి ఎప్పుడు పంపుతారు? విడుదల చేయమని కూడా నా డిమాండ్ కాదు. జైలుకి ఎప్పుడు పంపుతారు? మావాడు అందరూ ఉన్నాడు ఆడ, కనీసం జైల్లో 10 మంది ఉంటారు, ఆడుకోవచ్చు, అందరు కలిసి పువ్వు తినొచ్చు. ఎవరు పెట్టుకున్నటువంటి పువ్వు జనతా పువ్వు దాన్ని ఆడు ఉంటాయి, తీసుకుంటుంది అంతా అవన్నీ పక్కన చేసి తినేవాళ్ళు పోలీస్ స్టేషన్లో కస్టడీలో అని ఇట్లా ఉండేది. జైలుకి పోవాలనేది కోరిక. నేను చెప్పాల్సింది ఏంటంటే నేను 3 నెలలే ఉన్నా, నన్ను కొట్టింది 2 రోజులు కావచ్చు. నాకంటే నేను ఎక్కడైతే ఉన్నానో రోజు రాత్రి మధ్యరాత్రి అరుపులు వినిపించాడు. నేను కొన్ని టేబుల్ కింద ఉన్నా, మనది పక్కపానం కాబట్టి వాడి దగ్గర ఉన్న ఉంటవే హ్యాండ్ కప్స్ ఇట్లా తీసి పడేసాడు. పక్కన ఫిట్ అయిపోలేదు, మరి నా సైడ్ వాడు వేయలేదు. అయితే కాలు కేసు మొదలు రోజు రాత్రి అరుపులు వినిపించాడు. ఎవరు అరుపుకున్నారు? మన ఎమ్మెల్యే పార్టీలకు సంబంధించినటువంటి కామ్రేడ్స్ ఎవరినైతే గ్రామీణ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిందో వాళ్ళని ఎంత తుక్కు కొట్టేటంటే ఆ చిత్రహింసలకు భరించలేక అరుస్తుండేవాడు. అది కూడా ఎక్కడ నగరానికి అడుగుతున్నా. ఇప్పుడు మీరు లక్డీ కప్పు దాటుకునే లక్డీ కప్పు లేక హెడ్ ఆఫీస్ యాదనా తుమ్ము మాలూమ్ భాష లక్డీ కప్పు లేక సెంటర్ కా రైట్. ఆ లక్డీ కప్పు నుంచి మాసాట్ ట్యాంక్ వస్తుంటే రైట్ సైడ్ మహావీర్ హాస్పిటల్ ఉంది కదమ్మా, మహావీర్ హాస్పిటల్ పక్కనే ఇప్పుడు పీటీఐ బిల్డింగ్ ఏదైతుందో, యుఎన్ఐ బిల్డింగ్ ఏదైతుందో ఆడ పోలీస్ క్వార్టర్స్ ఉండేవి. క్వార్టర్స్ అంటే ఆఫీస్ ఉండేవి. ఆ ఆఫీసులు కూడా చిత్రహింసకు ఒక కేంద్రంగా తయారు చేసింది. నిజమే రాష్ట్రానికి రేపు ఏమన్నా గిట్టే రాస్తే గిట్ట కొన్ని జ్ఞాపకాలు రాసుకుందాలే కానీ ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి కాంగ్రెస్ పెట్టేవాళ్ళంటే పోలీసు వాళ్ళు ఇట్లా చిత్రహింస పెట్టేవాళ్ళంటే ఇక నేను ఎందుకు బతకాలి అనేటువంటి ఫీలింగ్ ఆ వ్యక్తికి వచ్చేటట్టు చేసిన సందర్భాలు వాళ్ళు వచ్చి నాతో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను సీనియర్ని ఆ పోలీస్ కస్టడీలో 3 నెలలు ఉన్నా కదా, సో నేను సీనియర్ని. ఇంకోటి సూటిగానే నేను వచ్చినటువంటిది ఒక సామాజిక వర్గం నుంచి, నేను వచ్చినటువంటిది ఒక రాజకీయ వర్గం నుంచి కూడా వచ్చింది. నా పేరు ప్రదీపే కావచ్చు కాదు, నేను ప్రదీపే. కానీ అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు నా ప్రదీప్ కంటే ముందు ఉన్నటువంటి పేరు కూడా ఒక 2 రోజులు కొట్టిన తర్వాత పోలీసు కూడా తెలిసింది. డి అంటే ఎవడైనా ట్యాంక్ బంక్ కాడ నిలబడుతున్నాడే మా పెద్ద ఎప్పుడు ఫలానా అనేటువంటి తెలిసిన తర్వాత నేను ఏం చెప్తున్నట్టు ఉన్నతత్వం ఎంత నాటకపోయింది అనేటువంటి కూడా చెప్పారు. నాకు 2 రోజులు కొట్టినోడు మనకే కులం లేదు, 2 రోజులు కొట్టినోడు 3వ రోజు తెలిసింది వాడు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే. అప్పుడు ఏదో యూనివర్సిటీలో ఎంఏ చదువుతుంది కాబట్టి నేను ఇంగ్లీష్ భాష మాట్లాడినా వాడు ఎడ్యుకేటెడ్ గ్రామాల నుంచి రాలేదు అనేటువంటిది ఉంటుంది కదా. ఆ వివక్షత ఉంటుంది. కులం కూడా ఎక్కడ పనిచేస్తుంది అనేది చూడండి. నాకు కొట్టినోడు 2 రోజులు బాధపడలేదు, 3వ రోజు వాడు నా కొడుకు వచ్చి నేను ముందో చెప్పొద్దాను అంటే ముందో చెప్పొద్దంటే నీది నాది ఒకటే చెప్తే అయిపోయింది కదా అని మాట్లాడితే ఎంత కోపం వచ్చాడు. ఆడ ఇన్ఛార్జ్గా రెడ్డి ఉండేడు సుబ్బారెడ్డి అని ఎస్పీ. ఎవరైనా రెడ్డి ఎంప్లాయీస్ వస్తే వాళ్ళకి బాగా చూసుకునేట్టు. అదే గ్రామాల నుంచి వచ్చినటువంటి దళితులు కానీ పేదోళ్ళు ఉంటే విదేశంగా కొట్టమనేటువంటి నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. నేను ఏదో మీటింగ్లో చెప్పాను, జండుచెన్న జ్ఞాపకం పడు. జండుచెన్న అనేటువంటి రాడికల్ యూత్ లీగ్ 65 నాయకులు వరంగల్ నుంచి తీసుకొచ్చాను. ఒక రోజు మధ్యరాత్రి, అప్పటికే నేను 2 నెలలు నాకు ఆ సర్టిఫికేట్ వచ్చేసింది. 2 నెలలు నా సీనియర్ కస్టడీ ఆయనని
కొట్టి అరుపులు అరుపులు అరుపులు. మరుసటి రోజు పొద్దునే మాకు 10-10:30 लंच इच्छो नाश्ता उठता चाय में कुछ नहीं, सुबह उठते कॉफी पीने का आदत है, साला चाय नहीं कुछ नहीं, कैसा लगेगा भाई यार మన जिंदगी ఎట్లుంటుంది బతుకుంటే అంటే మన అలవాట్లు ఏవైతున్నావో ఆ అలవాట్లన్నీ దెబ్బతినిపోతాయి. నీ రొటీన్ ఉంటుంది కదా, పొద్దున్న ఒక స్నానం చేయాలి, నాస్తా చేయాలి, ఇవన్నీ మాయమైపోయినాయి. 20 రోజులు 30 రోజులు స్నానాలు లేవు. ఇప్పుడు మొదలయ్యే స్టేజెస్ మొదలయ్యే అందరికీ. ఇక ఏదో ఎస్పీ దగ్గర పోయి కొన్ని 2-3 అంగ్రేజీ మాటలు మాట్లాడి ఇట్లా పెట్టుకుంటారా మీ డీటెయిల్ చూసినట్టే. సరే వాడు ఒక తువ్వాలు కొట్టించుడు, ఒక సబ్బు కొట్టించుడు, ఆయన చలికాలం ఆ చల్లని పోసుకుంటాం ఫ్రెష్ అయిపోయినప్పుడు అనుకుని. నేను చెప్తున్న ఈ ఉదాహరణ జన్ను చిన్నారు అనేటువంటి కాంగ్రెట్ వరంగల్ నుంచి తీసుకొచ్చాడు. ఆయన కొట్టి ఏమైందంటే ఆ కట్టెతో కొడుతుంటే ఇక్కడ తాకి టెన్నిస్ ఏదైతుందో దాన్ని తాకి రక్తం కాలం ఏదో బట్ట కట్టుకున్నాడు, ఏదో చేసాడు. మొత్తానికి మరుసటి రోజు పొద్దున ఎప్పుడైతే అందరం తినడానికి కూర్చున్నాము 15-20 మంది, ఆయనకు అప్పటికే నేను ఎవరో అనేటువంటి విషయం తెలిసినట్టున్నది. కొంత అక్కడ ఉన్న కాన్స్టేబుల్స్, నాకు చాలా మంది కాన్స్టేబుల్స్ వస్తున్నారు, ఇప్పటికీ చాలా మంది అనుకుంటున్నారు నాకు హైదరాబాద్లో ఉంటే జరిగింది కాబట్టి కొంత ఊరు కొంతమంది కానిస్టేబుల్స్ చూసి ఇంత చదువుకున్నాడు ఎంఏ చేస్తున్నాడట ఎట్లా అని వాళ్ళు ఏదో కనికరించి వాళ్ళు ఇంట్లో చేసే తిండి తెచ్చిచ్చాడు. పొద్దున్న 6:30కే తెచ్చిచ్చాడు, మనం తినేది. ఇది ఈ జన్ను చిన్నారు చూసాడు. నాకేదో పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాను తినేటప్పుడు పాపం అంటే అది నేను ఎప్పుడు మర్చిపోనటువంటి తినేటప్పుడు నా పక్కకు వచ్చి అన్నానికి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. ఇన్ఫ్లుయెన్స్ అంటే చెప్పే మాట వింటే ఇన్ఫ్లుయెన్స్ కదా, ఏమనుకున్నాడో ఏమో కానీ సరే ఏం కావాలంటే చెప్పిన నేను రాత్రి నువ్వేం చేసినావు సరే ఏదో వరంగల్ పట్టుకొని కొట్టి ఇక్కడ తీసుకొచ్చాడు, నేను చూపిస్తాను నాయకుడు అడ్రస్ చూపిస్తా అన్నాడు. బాబా కానీ మనసులో ఉండదు, శత్రువుకు ఒక మాట కూడా పోవద్దు, నా ఊళ్ళో ఇంకెప్పుడు అరెస్ట్ కావద్దు అనేటువంటి కమిట్మెంట్ కూడా ఉంటుంది కదా. ఆ ఘర్షణ ఉంటుంది. ఒక పక్క శరీరం పైన పడుతూనే ఉన్నది, ఇంకో పక్క వాడు అడుగుతున్నాడు నీ నాయకుడు ఎక్కడ ఉన్నాడు, వాడు అడ్రస్ చూపి వాడు ఇంటి చూపి తీసుకుపోవా అనుకుంటే ఆ ఘర్షణ జరుగుతుంది కదా. నాకైతే ఆ కమిట్మెంటే గెలిచి చూపించాలి. నేనేం చేసాడు, మొత్తం సిటీ అంతా తిప్పిండు, నేను మర్చిపోయినా అంతే. ఆ కోపంతో పోలీసు ఎక్క కొట్టిందంటే నేను ఏమడిగిందంటే మీరు ఒక 3-4 స్లీపింగ్ టాబ్లెట్స్ షీషాలు తెప్పిస్తారా అని కొంత కానిస్టేబుల్స్ వింటారు కదా బాగా. అంటే అసలు ఎందుకు మళ్ళీ రాత్రి నన్ను కొడతారు కదా, దానికంటే ముందే నేను చచ్చిపోతాను. నిజమే కదిలించేటువంటి సన్నివేశం ఆ జీవితంలో. ఆ వివక్షత నేను చూసిన ఎట్లా ఆ చిత్రహింసలకు కూడా ఒక వివక్షత ఎట్లున్నది అనేటువంటి కూడా చూసిన. అర్బన్ కొంత ఇంగ్లీష్ స్పీకింగ్ మిడిల్ క్లాస్ ఉంటే అంటే మనకు కొట్టదని నేను అంటే కొడతారు కానీ దానికి ఒక లిమిటేషన్లో పెట్టుకోవడం. కానీ అదే గ్రామాల నుంచి వచ్చినటువంటి వ్యవసాయ కూలీలు దళితులు ఎవరైతే వాళ్ళ పట్ల ఈ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లా వ్యవహరిస్తుంది అనేటువంటిది కళ్ళ ముందు చూసినటువంటి సన్నివేశాన్ని తీసుకొచ్చాను. సరే కాంగ్రెస్ ఏదున్నా కూడా ఆ కాలంలో ఉన్నటువంటి అనుభవం. నేను 3 నెలలు పోలీస్ కస్టడీలో ఉన్నాను. నవంబర్ 2వ తారీఖు అరెస్ట్ అయినా, ఫిబ్రవరి 2వ తారీఖుకి నాకు స్వర్గం ఉంది అంటే జైలు పోయినా. ఇక అంతా మనోళ్ళు మంచిగా ఇంకేది తిండి దొరికే ఆడుకుంటుంది అంతా నడిచాడు. అని ఇప్పుడు మనకి తెలిసిన ఒక నాయకుడు ఇవాళ రాలేదా, పక్కనే ఉన్నటువంటి మన వెంకటరామయ్య దేవుడి వెంకటరామయ్య చూసి తెలియదు. నేను 3 నెలలు ఉన్న పోలీస్ స్టేషన్ అంటే నేను 6 నెలలు ఉన్నాను. అది 6 నెలలు పోలీస్ స్టేషన్ మనం ఒక రోజు పొద్దున పోయి రాత్రికి వచ్చే మీద అయిపోతాము. 6 నెలలు పోలీస్ స్టేషన్ పరిస్థితి. సరే కాంగ్రెస్ మన మహారాష్ట్ర కాంగ్రెస్ ఒక అర్థం ఉంటే లక్ష్మణ్ పగార్ ఆయన అరెస్ట్ చేసి ఆయన నాతో కూడా కూర్చాడు. ఇక ఇక్కడ హైదరాబాద్ లో రకరకాల రూపాల్లో పోలీసులు చిత్రహింస పెట్టినటువంటి కథలను చూసిన కొద్దో గొప్ప కొంత అనుభవించిన వాడు ఏది హౌదాదారు వేసుకో అంటాడు. హౌదా అంటే ఏంటి హైదరాబాద్ భాషలో? హౌదా అంటే నేను బోర్లు బండ పెడతాడు, బోర్ల బండ పెడతాడు, నీ మీద కొంచెం బాగా ఎక్కువ బాగుంటుందని కూర్చుని పెట్టాడు. వాడి మొత్తం కాళ్ళ వైపు వస్తుంది, ఆ కాళ్ళు పైకి లేపుతాడు. ఆ లేపేటప్పుడే కొంచెం అయిపోయి ఉంటుంది. ఇక ఆఫీసర్ ఉంటాడు, వాడు బెత్తలు తీసుకొని ఇక మన
ఏమంటారు సోల్స్ అంటే ఏమంటారు అధికారులు. అధికారుల పైన కొట్టుకుంటే చూడండి మజా, దాని మజానే వేరేమ్మా. ఇదనే దాని మజా వేరే. కొట్టుకుంటే అది డైరెక్ట్ నరాలు తెచ్చి నీకు తలకాయ వెళ్ళిపోతుంది. ఇక నీ బుర్రలు లేదో చెప్పరాకుంటారు అనే పదంతో వస్తుంటుంది. ఇక అతను చేస్తూ వాడు ఒక్కసారి కొడతాడు, నేరా అంటాడు, ఈ లోపల కాళ్ళకు డబ్బులు వస్తుంది, నవ్వురా అంటాడు. దాన్ని అయిపోతుంది, పగిలినట్టు అయిపోతే కొంచెం కాకుంటుంది, మళ్ళీ పడుకోబడ్డాడు, మళ్ళీ అనేక రకరకాల ట్రీట్మెంట్ ఆ కాలంలో ఎమర్జెన్సీలో పోలీసు వాళ్ళు చిత్రహింసలు పూజ చేసినటువంటి కాలం. అది సరే కావాల్సింది నేరుగా రాజకీయ అంశాలు మనం నేర్చుకోవాల్సి. సరే అందుకోసే కాంగ్రెస్ సారాంశంలో చెప్పవలసింది ఏంటంటే ఎమర్జెన్సీ పరిపాలన అనేటువంటిది భారతదేశ చరిత్రలో ఒక రకమైనటువంటి చాప్టర్, ఒక డార్క్ చాప్టర్ ఏదైతే అంటారో, ఒక రకమైన డార్క్ చాప్టర్ ఏదైతే ఉన్న పరిమితమైనటువంటి ప్రజాస్వామిక హక్కులు ఏవైతున్నారో, పౌర హక్కులు ఏవైతున్నారో అవి అణిచివేసినటువంటి కాలం, రాజకీయ ప్రత్యర్థుల్ని నిర్బంధించినటువంటి కాలం, నిరంకుశ చట్టాల కింద. ఎందుకంటే కోల్పోయేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు కదా, కోల్పోలేదు. ఇప్పుడు మనం ఊపా గురించి మాట్లాడతాం, మోడీ ప్రభుత్వం కింద ఊపా గురించి మాట్లాడతాం, యూఏపీఏ రైట్. ఎమర్జెన్సీ కాలంలో దాదాపు 1,00,000 పైచీలు కాంగ్రెస్ ఈ వీసా కింద అరెస్ట్ అయ్యారు, డిఏఆర్ అనేటువంటి చట్టం కింద అరెస్ట్ అయ్యారు. ఒక్కసారి పోల్చుకుందాం, ఇప్పుడు ఇటువంటి నల్ల చట్టమే లేదా ఇటువంటి నిరంకుశ చట్టమే యూఏపీఏ ఉన్నది. ఈ యూఏపీఏ కింద ఎంతమంది అరెస్ట్ అయిపోవచ్చు లెక్క, దాని లెక్క జ్ఞాపకం వస్తలేదు, కానీ వేల సంఖ్యలో యూఏపీఏ కింద అరెస్ట్ అయ్యారు. ఆ రోజు కేరళలో రాజన్ అనేటువంటి స్టూడెంట్ ని ఎన్కౌంటర్ చేసి చంపితే, ఆంధ్ర రాష్ట్రంలో జంబాల ప్రసాద్ అనేటువంటి మన నాయకుడిని ఎన్కౌంటర్ చేసి చంపితే, ఈ ఫోటోలో ఉన్నటువంటి మన ముఖ్యమైనటువంటి నాయకుడిని విజయవాడలో కట్టుకున్నటువంటి నీలం రామచంద్ర కావచ్చు, జంబాల ప్రసాద్ కావచ్చు, ఇల్లెందు అడుగులు కావచ్చు చంపితే, హైదరాబాద్ లో ఉన్న మలక్పేటలో రామనర్సయ్యని ఇంకా నలుగురిని తీసుకెళ్లి అరెస్ట్ చేసి వరంగల్ చిల్లగుంట అడుగులో కాల్చినట్టు ఘటన మనం. అంటే దీని అర్థం ఏంటంటే ఈ ఎన్కౌంటర్ హత్యలని మనం మాట్లాడుకుంటే ఇవన్నీ ఎట్లా భూతకము అనేటువంటిది మనకు అర్థం అవుతున్నారు. అంటే ఒక వ్యక్తిని పోలీసు వాళ్ళు ఒక సపోజింగ్ యాదవ్ చదరఘాట్ దగ్గర అరెస్ట్ చేస్తాం, యాదవ్ చదరఘాట్ బస్తీలో ఆ పోలీసులు అరెస్ట్ చేస్తారనుకో, అంటే అరెస్ట్ అయినట్టే కదా, అరెస్ట్ అయ్యి కానీ పోలీసులు సూపర్ అరెస్ట్ అయినట్టు. యాదవ్ అడుగులో తీసుకుపోయి ఆ పక్క తుపాకి పెట్టి ఏమైనా చేస్తే ఎన్కౌంటర్ అంటే అంటే ఎన్కౌంటర్ మాత్రం ఏంటి, వాళ్ళు నిజంగా నేను నక్సలైట్ నాతో ఒక తుపాకు ఉంది, నేను పోలీసు వాడి పైన కాల్చుకుంటే వాడు నన్ను కాల్చుకున్నప్పుడు నేను చస్తే అది ఎన్కౌంటర్. కానీ ఇది ఎన్కౌంటరే కాదు, అరెస్ట్ చేయడం అంటేనే ఎన్కౌంటర్ సమస్య లేదు. అందుకోసం ఎంతవరకు పోయిందంటే ఈ ఎన్కౌంటర్ అనేటువంటి పద్ధతి ఆంధ్ర రాష్ట్రంలో, అది మహారాష్ట్ర కూడా ఎక్స్పోర్ట్ చేసినాం, దేశానికి ఎక్స్పోర్ట్ చేసినాం. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర పోలీసుల ఘనత ఈ ఎన్కౌంటర్ హత్యల్లో ఉన్నది. సినిమాల్లో కూడా మీరు చూస్తే పోలీస్ ఆఫీసర్ ఆ డైలాగ్ ఉంటుంది, ఇలా ఎక్కువ తక్కువ వెళ్తే ఎన్కౌంటర్ చేస్తారు. ఇదేంటి ఎన్కౌంటర్ చేసి ఆర్టికల్ 19 ప్రకారంగా జీవించే హక్కు ఉంది కదా, రైట్ టు లైఫ్ నీకు గ్యారంటీ చేయబడ్డది, కానీ వాడు ఎన్కౌంటర్ చంపుతా అంటాడు. అంటే అది స్టేజ్డే ఫేక్ ఎన్కౌంటరే అని అర్థమవుతుంది కదా మనకు. అటువంటి హత్యల్లో ఎమర్జెన్సీ కాలంలో దాదాపు 71 మంది చనిపోయిందంటే, దానికంటే ముందు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్కౌంటర్ హత్యలు జరిగింది. సరే కాంగ్రెస్ ఇది అప్పటి పరిస్థితి. సరే నేను నేటి పరిస్థితి గురించి కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ నేటి పరిస్థితి దానికంటే భిన్నంగా ఏదైనా ఉన్నదా అంటే కొంత భిన్నంగా ఉన్నది, చాలా సారూప్యతలు ఉన్నది అనేటువంటి. ఇప్పుడు మోడీ గారు, అమిత్ షా గారు నిన్న ఇవాళ అంతా కూడా 2 రోజుల నుంచి ఎమర్జెన్సీ పైన దాడి చేస్తూనే ఉన్నారు, కాంగ్రెస్ పైన దాడి చేస్తున్నారు. దానికి జవాబుగా మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ నాయకులు ఇంకా చాలా మంది అంటున్నారు. ఇవాళ అప్పుడైతే ప్రకటించినటువంటి ఎమర్జెన్సీ ఉంటే ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ ఉన్నది కాంగ్రెస్ నాయకులు. అప్రకటిత ఎమర్జెన్సీ అంటే అప్రకటిత ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ కాలంలో ఏ రకమైనటువంటి హక్కుల హరింపు జరిగిందో, ఏ రకమైనటువంటి నిర్బంధం ప్రయోగించబడ్డదో రాజకీయ ప్రత్యర్థుల పైన ఈనాడు అదే రకమైనటువంటి ప్రయోగించబడుతున్నది బీజేపీ ప్రభుత్వం.
హయాంలో అనేటువంటి చెప్పచ్చు. యూఏపీఏ కింద నేను చెప్పాను వేల సంఖ్యలో ఈనాడు అరెస్ట్ అయ్యారు, విద్యార్థి నాయకులు అరెస్ట్ అయ్యారు. 2020 నుంచి 5 సంవత్సరాల నుంచి ఉమర్ ఖాలిద్ జైల్లో ఉన్నాడండి. ఉమర్ ఖాలిద్ అని జేఎన్యూ విద్యార్థి ఎందుకున్నాడంటే ఏం చేసిందంటే ఏం నేరం చేసింది, ఏం పాపం చేసింది. అప్పుడు కలిగినటువంటి ఒక ఆందోళన ఏదైతుందో సిటిజన్షిప్ యాక్ట్ వ్యతిరేకంగా ప్రజలు కదిలిండ్రు, ముస్లిం ప్రజలు కూడా కదిలిండ్రు, అందరూ కదిలిండ్రు, అది వ్యతిరేకించారు. ఆ ఉద్యమంలో ఆందోళన ఆయన భాగస్వామ్యం అయ్యారు. ఆయన పైన యూఏపీఏ కేసు పెట్టి ఇక్కడ ట్రయల్కి రాలేదు, జైలు పెట్టింది 5 సంవత్సరాల నుంచి కూడా అడిగే నాతో ఆ మధ్యకాలంలో ఏదో పేరు కూడా దొరికింది కొత్తగా. అట్లా అనేక మంది విద్యార్థుల దగ్గర తీసుకొని మేధావులు భీమా కొరేగాం మన వరవరావు దగ్గర తీసుకొని అనేక మంది లేరా ఆ భీమా కొరేగాం కేసులో యూఏపీఏ అనేటువంటి ఒక చట్టం కింద అరెస్ట్ చేయబడ్డ అటువంటి పరిస్థితి ఒక రకంగా వాళ్ళు ఎమర్జెన్సీ ప్రకటించకపోయినా ఈనాడు ఉన్నదనేటువంటి కూడా ఒక పాక్షిక సత్యం నేను చెప్పుకోవాలి. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒక తేడా ఏంటంటే ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇంకా ఎమర్జెన్సీలో నిర్బంధించినట్టు కనిపించాలి. మల్లికార్జున ఖర్గే తీసుకొని ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయేమో, సిబిఐ పేరు మీదనో ఈడీ పేరు మీదనో అట్లా కొంత జరుగుతుంది. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నది ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున లేదా సిబిఐ ద్వారా వీళ్ళని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మొత్తం ప్రతిపక్ష పార్టీల నాయకుడిని ఎమర్జెన్సీలో ఎట్లయితే నిర్బంధించబడ్డారో అట్లా ఇంకా మనకు అనిపిస్తున్నది. ఆ ప్రయత్నాలు మాత్రం బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. ఎందుకంటే దాని లక్ష్యమే వేరే, హిందుత్వ రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి లక్ష్యం అయితే అది పోతున్నది. దాని టార్గెట్ ఈనాడు మనం మాట్లాడుతున్నటువంటి ఆపరేషన్ ప్రధాని కూడా వాళ్ళ టార్గెట్ ఏంటి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాసుకున్నది ఏంటి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం రాసుకున్నారో చాలా వాళ్ళ పుస్తకంలోనే వాళ్ళ బైబిల్లోనే ఏం రాసుకున్నాడు, ఈ దేశంలో ముస్లింలు క్రిస్టియన్లు కమ్యూనిస్టులు ఉండడానికి వీల్లేదు రాసుకున్నారా లేదా? సరిగ్గా ఇప్పుడు అదే అమలు చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం కూడా. ముస్లింలు లేకుండా ఉండడానికి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది. రైట్, రకరకాల పద్ధతుల్లో మైనారిటీలను వేధిస్తున్నటువంటిది మనం చూస్తున్నాం. అదే రకంగా ఈనాడు ఆపరేషన్ ప్రకారం పేరిట మావోయిస్టులనే మొత్తం నిర్బంధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం కూడా మనం చూస్తున్నాము. నిర్బంధం ఏ రకంగా చూసుకుంటే తక్కువే లేదు. ఈ రకమైన పరిస్థితి ఈనాడు దేశంలో ఉంది. ఎమర్జెన్సీని జ్ఞాపకం చేసుకోవడం అంటే అప్పుడు ఉన్నటువంటి కొంత అనుభవాన్ని పంచుకోవడమే కాకుండా దాని నుంచి తీసుకుంటున్నటువంటి గుణపాఠాలు ఏంటి అనేటువంటిది కూడా మనం గురువులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాటి పరిస్థితికి ఆనాటి పరిస్థితికి ఉన్నటువంటి సారూప్యత ఏంటి, తేడాలు ఏంటి అనేటువంటిది కూడా విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి విషయాన్ని దృష్టికి తీసుకొస్తూ మనం ఎందుకు మాత్రం మన లక్ష్యం ఆ లక్ష్యాన్ని మర్చిపోయి ఉంటే మాత్రం కొత్త సమస్య. మన లక్ష్యం ఏంటి, దేశంలో ఉన్న సామాజిక వ్యవస్థని మార్చాలి. ఆ మార్పు ఎట్లా సంభవిస్తుంది, విప్లవం ద్వారా ద్వారానే సంభవిస్తుంది. అందుకోసం మన ఇక్కడ కూర్చున్న వాళ్ళ యొక్క కర్తవ్యం ఏం కావాలి, ప్రజల్ని ఈ విప్లవంలో తీసుకొచ్చేటువంటి నూతనమైనటువంటి కర్తవ్యాన్ని మనం చేపట్టాలి. ఆ కర్తవ్యంలోనే నిబద్ధమై ఉండాలి. రేడియోలో ఉండవచ్చు, విద్యార్థి రంగంలో ఉండవచ్చు, మహిళా రంగంలో ఉండవచ్చు, ఏ రంగంలో ఉండవచ్చు. కనుక ఆ లక్ష్యం ఏదైతుందో కమ్యూనిస్ట్ విప్లవకారులు ఉండేటువంటి లక్ష్యం కూడా మనం మరవడానికి లేదని పరిస్థితి ఎక్కడో ఒక పప్పులో గాలు వేస్తాం అనేటువంటి కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం ఇటువంటి పరిస్థితుల్ని అత్యవసర పరిస్థితులు లాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాలంటే దానికి ఒకటే మార్గం మిలిటెంట్ గా ప్రజా ఉద్యమాలు కావడం తప్ప వేరే మార్గం లేదు. అట్లా మిలిటెంట్ ప్రజా ఉద్యమాలకు మనం తయారు కావాల్సిన అవసరం ఉంది, జనాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి